హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఈ రోజు అయితే మా బాబాయ్ దొండకాయలు తెచ్చిచ్చారనమాట. చెట్టు దొండకాయలు ఇవి, అంటే ఎటువంటి కెమికల్స్ వాడకుండా పెంచిన దొండకాయలు అనమాట. ఇవి 1.5 కిలో వరకు అయితే ఇచ్చిరు. ఇప్పుడు ఈ దొండకాయలన్నీ మనం 1.5 కిలో ఒకటే రోజు వండుకోం కదా. మేము ఉండేది ఫ్యామిలీలో 5 మెంబర్సే. 1.5 కిలో వండుకుంటే అంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ మనం ఇవి స్టోరేజ్ చేసుకున్నా సరే కానీ లోపల ఎర్రగా అవుతుంది అనమాట. పండు మక్కి పోయి తర్వాత యూజ్ కావు. సో అట్లా అని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పచ్చడి పెడుతున్నాం. దీన్ని పచ్చడి ఎట్లా పెట్టానో ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాం మీకు. చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. ఇప్పుడు నేనైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తా. మీకు కనుక నచ్చింది అనుకో ఖచ్చితంగా మీరు కూడా పెట్టుకోండి. మనకైతే ఇప్పుడు వీడియోకి ఏమేమి కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నా. ఇప్పుడు నేను 1/2 kg దొండకాయలు తీసుకుంటున్నాను కాబట్టి దానికి 150 గ్రాముల చింతపండు అయితే కావాలి. అండ్ మనకి 50 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 150 గ్రాముల కారం పొడి, 150 గ్రాముల ఉప్పు కావాలి. ఇది మెంతుల ఇది ఏంటిదంటారంటే ధనియాల పొడి. 1 స్పూన్ చాలు. ఇదేమో జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి అనమాట. మెంతులు 1 స్పూను, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు 4 టేబుల్ స్పూన్స్ అనమాట. వాటన్నిటిని డ్రై రోస్ట్ చేసి ఫ్రై చేసినాం. పౌడర్ లెక్క, ఫైన్ పౌడర్ సరిపోతుంది మనకు. 2 టేబుల్ స్పూన్స్ చేయాలి, ఇంత అయితే వేసుకోవద్దు. మనకు మన పచ్చడి తగ్గట్టుగా మీరైతే కేజీ లెక్క పెట్టుకున్నారు అనుకోండి. చింతపండు 300 గ్రామ్స్ తీసుకోండి, కారం 300 గ్రామ్స్, ఉప్పు 300 గ్రామ్స్, ఇది వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలాలు అయితే మీకు నచ్చినంత తీసుకోండి. ఇంతే. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. మనకి దొండకాయ పచ్చడి పెట్టుకోనికి ఫస్ట్ అయితే ఇట్లున్న దొండకాయలను అయితే ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు డ్రై చేయాలి. అంటే నీడకే మంచిగా తడిగుడ్డతోటి దుడుచుకొని మనం ఫ్యాన్ కింద పెట్టినాం అనుకోండి, వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మనకు ఫ్రై కూడా దబ్బున అవుతుంది అనమాట. ఆయిల్ ఎక్కువ కూడా తీసుకోదు. ఫస్ట్ అయితే మనం వీటిని కట్ చేసుకుని ఒక 15 మినిట్స్ వరకు గాలికి ఎండబెట్టుకున్నాం అనుకోండి, వాటర్ అంతా పోతుంది. ఇదైతే మస్ట్ అండ్ షుడ్, పక్కా అందరూ ప్రతి ఒక్కరు చేయండి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అండ్ ఎక్కడ కూడా ఇట్లా రెడ్ కలర్ కాకుండా ఓన్లీ మనకు వైట్ కలర్ ఉన్న దొండకాయలు మాత్రమే తీసుకోండి. అంతే. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. మనం స్టవ్ ఆన్ చేసుకొని చింతపండులో కొన్ని వాటర్ అయితే పోసుకొని దాన్ని అయితే ఈ స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు మనకు మంచిగా మెత్తగా కావాలి. ఇప్పుడు ఇది వాటర్లో ఉడకడం ద్వారా మనకైతే పచ్చడి నిల్వ ఉంటుంది. 3 months వరకు అయితే ఉంటుంది ఈ పచ్చడి. డ్యామ్ షూర్, నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ పచ్చడి మొత్తం మనకు ఈ చింతపండు ఎట్లా కావాలంటే మొత్తం గుజ్జు గుజ్జు కావాలి. సో ఈ చింతపండు ఉడికేలోపు మనం డీప్ ఫ్రై చేసుకుందాం దొండకాయల్ని. దీన్ని నేను వేరే గ్యాస్ స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తా. అదైతే అక్కడ ఉడికిపోతుంటుంది, ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవచ్చు కదా మనం. ఇప్పుడైతే నేను పాన్ పెట్టేస్తున్నా. దీంట్లో మనం ఆయిల్ పోసుకున్నామంట. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఆయిల్ తర్వాత వేరే దానికి యూజ్ చేసుకుంటా అంతా కూడా ఏం కాదు. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకున్నా. నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడతాము. అండ్ ఒక పక్క చింతపండు అయితే ఉడుకుతూనే ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా, మరి ఇంత హీట్ అవసరం లేదు. మనమైతే కొంచెం తగ్గించుకోవాలన్నమాట. మరి ఎక్కువ హీట్ ఉందనుకో మనం వేయగానే ఇట్లా లేస్తాయి. ఇప్పుడైతే నేను దొండకాయలు వేసేస్తున్నా. చూడురి, ఆయిల్ ఎక్కువ కాగడం వల్ల అసలు వాటర్ ఇట్లా పొంగుతుందన్నమాట. సో కొంచెం మీడియం ఉన్నప్పుడే మనం దొండకాయలు అనేవి వేసుకోవాలి. ఒక్కటేసారి అన్ని దొండకాయలు వేయొద్దు. మనకు ఆ కడాయి తీసుకున్న దాన్ని బట్టి, నూనెని బట్టి దొండకాయలను అయితే వేయాలి. రోస్ట్ చేయాలన్నమాట. మనం ఎంతసేపు ఒక 10 మినిట్స్ పడుతుంది ఖచ్చితంగా. మనం అట్లా కాదు నేను అన్నీ ఒకటేసారి వేసుకుంటా అన్నప్పుడు కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని నింపుకొని దబ్బున అయిపోతుంది. అండ్ మనకు గోల్డ్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం చేతులు జాగ్రత్తగా, ఎందుకంటే కొంచెం కష్టం, నూనె పడ్డదనుకో చాలా కష్టం అవుతుంది కదా. అట్లా అని చెప్పేసి జాగ్రత్తగా వెంపుకోర్రి, సిమ్ములో పెట్టుకొని ఏంపుర్రి. లేదంటే మీదనే బ్రౌన్ కలర్ వస్తుంది, లోపలైతే ఉడకదనమాట. సో మంచిగా సిమ్లో పెట్టి లోపల వరకు ఉడికేంత వరకు పెట్టి తర్వాత మనం దించేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ కలర్ వరకు వస్తే చాలన్నమాట. ఇంకొంచెం వేగినాయి అనుకో, వేగేసినట్టే. మొత్తం లోపల పచ్చడి అనేది ఏమి ఉండదు, మొత్తం వేగుతుంది. కాబట్టి మనకు ఒక 3 months వరకు ఉంటుంది ఈ పచ్చడి. ఎందుకైనా మంచిది, నేను నమ్మలం. 3 to 6 months వరకు ఉంటుంది. గాజు గ్లాస్ లో పెట్టుకున్నాం అనుకోండి 6 months వరకు ఉంటుంది. జస్ట్ నార్మల్ అటు ఇటు అనుకో 3 months వరకు ఉంటుంది. అండ్ ఇది మనకి 1/2 kg పెట్టుకుంటున్నాం కాబట్టి నాకు తెలిసి ఒక 15 days 1 month అయిపోతుంది అనమాట. పచ్చడి ఉన్నాయనుకోండి, ఇందులో పచ్చడి తినేస్తాం. అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా బాగుంటాయి.
ఒకసారి అవిటి కూడా ట్రై చేస్తా. అండ్ మీకు ఎటువంటి మీద వీడియోస్ కావాలన్నా అది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, దాని మీదనైతే వీడియో కన్ఫర్మ్గా చేస్తాను నేను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అయిపోయినాయి చాలా, ఇంకా ఇప్పుడు తీసేసుకోవాలి. ఈ కలర్లో వచ్చినాగానే దించేసుకోవాలన్నమాట వీటిని. మరి ఎక్కువ కూడా మాడొద్దు. చూడండి ఈ స్టేజ్కి ఇక్కడ ఈ స్టేజ్ వరకు వస్తే చాలన్నమాట మనకి. ఇగో ఈ విధంగా కావాలి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇంకెక్కువ మాడింది అనుకో బొగ్గు బొగ్గు అయితే టేస్ట్ అయితే ఉండదు, మొత్తం ఎట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకునే విధానం మొత్తం చూపిస్తా. ఇంత ఆయిల్ అయితే అవసరం లేదు, కొంచెం ఆయిల్ తీసేస్తాను నేను. ఇంత ఆయిల్ సరిపోతుంది. 250 గ్రామ్స్ ఆయిల్ అయితే కావాలన్నమాట మనకి. డీప్ ఫ్రై చేసుకున్న దాంట్లోనే మనం అయితే ఇవి వేసుకుంటాం. నేనైతే ఇప్పుడు కొంచెం 150 గ్రామ్స్ తీసుకున్నాం. దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి 3 టేబుల్ స్పూన్స్. అండ్ చాలా మంది దొడ్డుప్పు కూడా వాడతారు, దొడ్డుప్పు కూడా వాడొచ్చు, కాకపోతే మధ్య మధ్యలో ఏమంటారు అది కరగదు కదా, లావు ఉంటుంది కాబట్టి దొడ్డుప్పుని పౌడర్ వేసుకొని వాడేది ఉంటే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మంచిగా ఫ్రై, పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు అయితే మనం కారం వేసుకుందాం. 150 గ్రాముల కారం పొడి అనమాట ఇది. అండ్ మీకు సరిపోకుంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే ఉప్పు కూడా వేస్తున్నా. ఇదైతే ఒక 3 టేబుల్ స్పూన్స్. ఉప్పు ఎక్కువ అయితే కష్టం, తక్కువ అయితే కలుపుకోవచ్చు. కానీ నాకు అర్థం కాలేదు సార్. ఇంతే. ఇప్పుడైతే మనం పచ్చడి మిక్స్ చేసేసుకుందాం. ఇవి 3 సరిపోతాయి. మనం ధనియాల పొడి అది కూడా దాంట్లో వేసుకోవచ్చు. దీంట్లో నిమ్మకాయ కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే చింతపండు వేస్తున్నాం కదా, చాలా అనమాట. స్టవ్ బంద్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం ఈ దొండకాయలలోనే మనమైతే ఇప్పుడు 150 గ్రాముల చింతపండు తీసి పెట్టుకున్నాం. దీంట్లో నారగిర ఏమైనా ఉందనుకోండి తీసేసుకోవాలి, దీంట్లోనే వేసుకోవాలి. అండ్ దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి అనమాట. జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 4 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మనమైతే ఇది ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్, ఎక్కువ వద్దు. అండ్ ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కలుపుకొని ఈ ఆయిల్ అయితే ఇలా పోసుకోవాలి. ఇది పోసేసినాం కదా, ఇప్పుడైతే కలుపుదాం. మనం హ్యాండ్సే యూజ్ చేయాలి. వేడి ఉంది. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. 3 months వరకు ఉంటుంది పచ్చడి. మంచిగా స్మెల్ వస్తుంది. అండ్ దీంట్లో నేను పసుపు కూడా వేసిన, ఆ క్లిప్ మిస్ అయింది. మీరు కొంచెం పసుపు కూడా వేసుకోండి, అప్పుడు మనం కారం పొడి అది ఇది వేసుకుంటాం కదా, అప్పుడే వేసుకోవాలన్నమాట. నేను ఎవ్రీ టైం పసుపు వేసేది అయితే మర్చిపోతున్నా. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. మీరైతే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 1000 సబ్స్క్రైబర్స్ ఈ మంత్లో కావాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అండ్ మిక్స్ అయిపోయింది కదా మొత్తం, పచ్చడి అయితే రెడీ అయింది. ఆయిల్ అవసరం లేదు, మనం ఇంకెక్కువ పోసుకోవద్దు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి బాగుంటుంది. దీంట్లో కొంచెం ఉంది కదా, మొత్తం ఏది వేస్ట్ కాకుండా మొత్తం పోసేద్దాం. పచ్చడి అయితే రెడీ అయింది. ఇంతే, సింపుల్ అనమాట. టేస్ట్ చేసి చూస్తా. ఉప్పు అయితే తక్కువ ఉంది, కొంచెం కారం కూడా తక్కువ ఉంది. ఇది మొత్తం వేసేస్తున్న కారం. ఉప్పు కూడా యాడ్ చేయొచ్చు, ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాతనైతే యాడ్ చేయొద్దు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా
చాలా, ఇంకో స్పూన్ కూడా వేస్తా కారం. దీంట్లో నిమ్మకాయ ఏం పిండుకోవద్దు. ఇది గాజు గ్లాస్లో పెట్టుకున్నాం అనుకోండి 3 to 4 months వరకు అయితే నిల్వ ఉంటుంది. అండ్ మస్తు ఉంది కదా, చూస్తుంటే నోళ్ళు ఊరుతుంది, నోట్లోకి వాటరింగ్ వస్తున్నాయి అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు సెట్ అయింది అంతా. చూసారు కదా మీరే దొండకాయ పచ్చడి అయితే ఎట్లుందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే తిని చూపిస్తాను నేను. అయితే నేను దొండకాయ పచ్చడి టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. మీరు కూడా మీ ఇంట్లో మస్ట్ అండ్ ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అయితే మీకు చూపించాను కదా. ఒక్కసారి కనుక పెట్టుకున్నాం అనుకో 3 months వరకు ఉంటుంది ఈ పచ్చడి. అండ్ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే మస్తు ఉంటుంది. మస్తు అంటే మస్తు ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. మస్ట్ అండ్ ట్రై ఖచ్చితంగా చేసుకొని తిన్నారు దొండకాయలు ఎక్కువ ఉన్నప్పుడైతే. లేదంటే షాప్లో ఉన్నాయినా తెచ్చుకోరు. ఒక్కసారి ట్రై చేసి చూడరు, మీరైతే అస్సలు మర్చిపోలేరు. ఆ దొండకాయలు మనకు పంట కింద తగులుతుంటే మస్తు అనిపిస్తుంది, పుల్లగా సూపర్ ఉంది. ఇంకా ఎటువంటి వాటి మీద వీడియోస్ తీయన్నా చెప్పండి, కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తాను నేను. ఇంకా ఎటువంటి వాటి మీద వీడియోస్ అయితే తీయను కామెంట్ చేయండి, వాటి మీదనైతే వీడియోస్ తీస్తా. ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, మస్తు టేస్ట్ ఉంది. అండ్ ఈ వీడియోస్ కనుక నా మొహం పగిలిపోద్ది. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ఎటువంటి వాటి మీద వీడియోస్ తీయమంటారో కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా అటువంటి వాటి మీద వీడియోస్ అయితే తీస్తాను నేను. అండ్ ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా కన్ఫర్మ్గా ప్రెస్ చేయాలి. అండ్ లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎటువంటి వాటి మీద వీడియోస్ చేయమంటారు దాని మీద అయితే కన్ఫర్మ్గా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.